సో మనం ఓన్గా హెడర్ ఫైల్ క్రియేట్ చేయటం ఎలా సి లాంగ్వేజ్లో? ముందుగా మీరు ఏ కంపైలర్ యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కొన్ని ట్రెడిషనల్ కంపైలర్స్ ఉంటాయి, టర్బో సి లేదా టర్బో సి ప్లస్ ప్లస్. మీ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ సిస్టమ్స్ అన్నీ కూడా 64-బిట్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి మీ కంపాటబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఇప్పుడు టర్బో సి ప్లస్ ప్లస్ కంపైలర్ ఓపెన్ చేశాను. టర్బో సి ప్లస్ ప్లస్ కంపైలర్ ఇలా ఉంటుంది, మీకు ఒకసారి చూడండి. హెడర్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్గా హెడర్ ఫైల్ క్రియేట్ చేసుకోవడం ఎలా? సో నేను ఒక లాజిక్ రాశాను చూడండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్ లాజిక్, ఓన్లీ లాజిక్ మాత్రమే ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మెయిన్ ప్రోగ్రామ్ లేదు. అంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ రిటర్న్ 0 ఏమీ లేవు. మీకు ఫంక్షన్స్ నాలెడ్జ్ ఉంది అనుకుంటాను. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్ మాత్రమే ఉంది. prototype 3, function name fact, n is the input and I is the loop variable and f is the output. అలాగే ఫ్యాక్టోరియల్ లాజిక్ రాసాం మనం. while I less than or equal to n, f is equal to f into I plus plus return f. ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్ లాజిక్. దీన్ని మనం సేవ్ చేసేటప్పుడు fact.h అని సేవ్ చేద్దాం. చూడండి నేను అక్కడ సేవ్ చేశాను fact.h. నార్మల్గా అయితే ప్రోగ్రామ్స్ ఎలా సేవ్ చేస్తాం, .c అని సేవ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం fact.h అని సేవ్ చేద్దాం. సో మనకి ఇక్కడ పైన కమాండ్స్ ఉన్నాయి చూడండి. కంపైల్, రన్, లుక్ ఎట్ కంపైల్, రన్, డీబగ్, ప్రాజెక్ట్, ఆప్షన్స్, విండో అండ్ ఎట్సెట్రా. సో ఏదైనా ప్రోగ్రామ్ మనం కంపైల్ చేయాలనుకున్నప్పుడు Alt F9 కమాండ్ ఇవ్వాలి మనం. Alt F9 కమాండ్ ఇచ్చినప్పుడు మనకి సక్సెస్ అని వస్తుంది. చూడండి, లైన్స్ కంపైల్డ్, వార్నింగ్స్, ఎర్రర్స్, సక్సెస్, ప్రెస్ ఎనీ కీ. మెయిన్ ఫైల్ వచ్చేసి fact.h. మనకి ఈ టర్బో సి ప్లస్ ప్లస్ ఆ టర్బో సి ఎన్విరాన్మెంట్లో కంపైలేషన్ అంటే చెకింగ్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్. Alt F9 యూజ్ చేస్తాం మనం. లేదా మీరు అక్కడ మౌస్ ద్వారా కంపైల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. Alt F9 అనేది షార్ట్ కట్. సో ఇప్పుడు మనం fact.h లో కోడ్ రాసాము, మెయిన్ ప్రోగ్రామ్ రాయలేదు, కంపైల్ చేసాము, సక్సెస్ వచ్చింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ ప్రోగ్రామ్ ఉండాలి. సో ఎగ్జిక్యూషన్కి మనం Control F9 యూజ్ చేస్తాము. Alt F9 కంపైలేషన్ అంటే చెకింగ్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ ఇన్ మిస్సింగ్ సెమీకోలన్, మిస్సింగ్ కామా, మిస్సింగ్ పారాంథసిస్, మిస్సింగ్ డబుల్ కొటేషన్స్ ఎట్సెట్రా. సో Control F9 ఇస్ మనం రన్నింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ రాద్దాము. సో మెయిన్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ fact.h అని ఇచ్చాము డబుల్ కొటేషన్స్ లో. అది చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ ని మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ లో ఇస్తాము. మనం క్రియేట్ చేసిన హెడర్ ఫైల్స్ ని డబుల్ కొటేషన్స్ లో ఇస్తాము. సో మనం ఇందాక fact.h అని ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసాము. అది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ప్రోగ్రామ్ లో హ్యాష్ ఇంక్లూడ్ fact.h ఇచ్చాను. Now very simple, k is equal to fact of n, function call, function definition ఏమో హెడర్ ఫైల్లో ఉంది. మెయిన్ ప్రోగ్రామ్ లో మనం ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేసుకోవచ్చు. సో Alt F9 ఇస్తాము, సక్సెస్ అని వస్తుంది. మనం Control F9 ఇద్దాము. చూడండి, ఎంటర్ ఎనీ నెంబర్ అని అడిగింది. మనం 5 ఇద్దాము. ఇప్పుడు అవుట్పుట్ చూడాలంటే మనం Alt F5 ఇవ్వాలి. చూడండి, సో రిజల్ట్ ఈజ్ 120 అని వచ్చింది చూసారా. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే మనం బ్యాక్ టు ప్రోగ్రామ్ వెళ్తాం. సో ఇలా మనం
హెడర్ ఫైల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకో. సో మనకి ఎన్ని హెడర్ ఫైల్స్ కావాలంటే అన్ని హెడర్ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్లో కావాలంటే ఆ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. హ్యాష్ ఇంక్లూడ్ డబుల్ కొటేషన్స్లో మాత్రమే ఇవ్వాలి.